మన ఆధునిక జీవితంలో అధిక ఆలోచనలు ఓవర్ థింకింగ్ మరియు ప్రతికూల ఆలోచనలు నెగటివ్ థాట్స్ అనేవి చాలామంది ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య. గడిచిపోయిన సంఘటనల గురించి పదే పదే ఆలోచించడం, భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన చెందడం మరియు ప్రతికూల దృక్పథంతో విషయాలను చూడటం మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇది మన రోజువారీ జీవితంపై, సంబంధాలపై మరియు మొత్తం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే కొన్ని పద్ధతులను మరియు జీవనశైలి మార్పులను అవలంబించడం ద్వారా మనం ఈ ఆలోచనా సరళి నుండి బయటపడి ప్రశాంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అసలు అధిక ఆలోచనలు అంటే ఏమిటి? ఇది ఒకే విషయం గురించి, ముఖ్యంగా ప్రతికూల అంశాల గురించి పదే పదే మరియు ఎక్కువగా ఆలోచించడం. ఇది ఒక సమస్యను పరిష్కరించడానికి చేసే ఆరోగ్యకరమైన ఆలోచన కాదు, బదులుగా ఇది ఒకే ఆలోచనా వలయంలో చిక్కుకుపోవడం. ఉదాహరణకు, మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే దాని గురించి గంటల తరబడి లేదా రోజుల తరబడి ఆలోచిస్తూ నేను ఎందుకలా చేశాను, ఇప్పుడు అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు వంటి ప్రశ్నలతో మిమ్మల్ని మీరు వేధించుకోవడం. ప్రతికూల ఆలోచనలు తరచుగా వాస్తవికతకు దూరంగా ఉంటాయి. అవి మన భయాలు, అభద్రతాభావాలు మరియు గత అనుభవాల నుండి పుట్టుకొస్తాయి. నేను దేనికీ పనికిరాను, నా జీవితంలో ఏదీ సరిగ్గా జరగదు, నేను ఎప్పటికీ విజయం సాధించలేను వంటి ఆలోచనలు ప్రతికూల ఆలోచనలకు ఉదాహరణలు. ఈ ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మనల్ని నిరాశ మరియు ఆందోళనలోకి నెట్టివేస్తాయి. ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అధిక ఆలోచనలు తరచుగా ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి మరియు ప్రతికూల ఆలోచనలు మనల్ని మరింత ఎక్కువగా ఆలోచించేలా చేస్తాయి. ఇది ఒక విష వలయంలా మారి మన మానసిక శక్తిని హరించివేస్తుంది. ఈ ఆలోచనా సరళిని గుర్తించడమనేది నియంత్రణ దిశగా మనం వేసే మొదటి అడుగు. మీరు అధిక ఆలోచనల వలయంలో చిక్కుకున్నప్పుడు తక్షణమే దాని నుండి బయటపడటానికి కొన్ని పద్ధతులు సహాయపడతాయి. శ్వాస మీద ధ్యాస, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఇది అత్యంత సులభమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి. మీరు అధిక ఆలోచనలతో సతమతమవుతున్నప్పుడు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ కళ్ళు మూసుకోండి. మీ శ్వాస మీద పూర్తిగా దృష్టి పెట్టండి. గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చుకొని కొన్ని క్షణాలు ఆపై నెమ్మదిగా వదలండి. ఇలా చేస్తున్నప్పుడు మీ ఆలోచనలను గమనించండి, కానీ వాటిలో కొట్టుకుపోకండి. మీ దృష్టిని కేవలం మీ శ్వాస మీదనే కేంద్రీకరించండి. 5 నుండి 10 నిమిషాల పాటు ఈ అభ్యాసం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతపడుతుంది మరియు ఆలోచనల వేగం తగ్గుతుంది. వర్తమానంలో జీవించడం, మైండ్ఫుల్నెస్. అధిక ఆలోచనలు ఎక్కువగా గతం లేదా భవిష్యత్తుకు సంబంధించినవి. వర్తమానంలో జీవించడం నేర్చుకోవడం ద్వారా మనం ఈ ఆలోచనలను నియంత్రించవచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. మీ 5 ఇంద్రియాలను ఉపయోగించండి. మీరు ఏమి చూస్తున్నారు, ఏమి వింటున్నారు, ఎలాంటి వాసన వస్తుంది, మీ చర్మం దేనిని తాకుతోంది, మీరు ఏదైనా రుచి చూస్తున్నారా? ఉదాహరణకు, మీరు ఒక కప్పు టీ తాగుతున్నప్పుడు దాని వెచ్చదనాన్ని, రుచిని మరియు వాసనను పూర్తిగా ఆస్వాదించండి. ఇది మీ మనస్సును ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది. ఆలోచనలను వాయిదా వేయడం, పోస్ట్ పోనింగ్ థాట్స్. మీకు అనవసరమైన ఆలోచనలు వస్తున్నప్పుడు వాటితో పోరాడటానికి బదులుగా వాటిని వాయిదా వేయండి. మీ మనస్సుతో ఈ ఆలోచనల గురించి ఆలోచించడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను, నేను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఒక 15 నిమిషాలు దీనికోసం కేటాయిస్తాను అని చెప్పుకోండి. ఆశ్చర్యకరంగా ఆ సమయం వచ్చేసరికి ఆ ఆలోచనలు అంత ముఖ్యమైనవిగా అనిపించకపోవచ్చు లేదా వాటి తీవ్రత తగ్గిపోవచ్చు. తక్షణ ఉపశమన పద్ధతులతో పాటు మన ఆలోచనా సరళిని మార్చుకోవడానికి కొన్ని దీర్ఘకాలిక వ్యూహాలను పాటించడం చాలా ముఖ్యం. ఆలోచనలను గుర్తించడం మరియు సవరించడం. ఐడెంటిఫై అండ్ ఛాలెంజ్ థాట్స్. మీకు ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దానిని ఒక కాగితంపై రాయండి. ఉదాహరణకు, నేను ఈ ప్రాజెక్టులో విఫలమవుతాను. ఇప్పుడు ఈ ఆలోచనను సవాలు చేయండి. ఈ ఆలోచనకు మద్దతుగా మరియు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను రాయండి. నేను గతంలో ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాను, నాకు సహాయం చేయడానికి సహోదరులు ఉన్నారు వంటి సానుకూల ఆధారాలను పరిగణించండి. ఇది మీ ప్రతికూల ఆలోచనలు ఎంత అవాస్తవంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతిని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ CBTలో ఉపయోగిస్తారు. మీ ఆలోచనలకు మీరు అతీతులు. యు ఆర్ నాట్ యువర్ థాట్స్. మన మనస్సులో వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. ఆలోచనలు కేవలం మన మెదడులో జరిగే ఒక మానసిక ప్రక్రియ. వాటిని గమనించడం నేర్చుకోండి, కానీ వాటితో మిమ్మల్ని మీరు గుర్తించుకోకండి. మీ ఆలోచనలను ఆకాశంలో తేలియాడే మేఘాలుగా భావించండి.
అవి వస్తుంటాయి, పోతుంటాయి. మీరు వాటిని గమనించే సాక్షిగా ఉండండి. కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవడం. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ప్రతిరోజు మీ జీవితంలో మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాల గురించి ఆలోచించండి లేదా రాయండి. అవి చిన్న విషయాలైనా పర్వాలేదు. ఉదాహరణకు, ఈరోజు మంచి కాఫీ తాగినందుకు, ఒక స్నేహితుడితో మాట్లాడినందుకు, లేదా మంచి సంగీతం విన్నందుకు. ఇది మీ దృష్టిని ప్రతికూలతల నుండి సానుకూలతల వైపు మళ్లిస్తుంది మరియు మీ దృక్పథంలో మార్పును తీసుకువస్తుంది. వ్యాయామం మరియు శారీరక శ్రమ. శారీరక శ్రమ మన మానసిక ఆరోగ్యంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు నడక, జాగింగ్, యోగా లేదా మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మన జీవనశైలి కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మనం మానసికంగా బలంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు నిద్ర. మీరు తినే ఆహారం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు అధిక చక్కెర ఉన్న పానీయాలకు దూరంగా ఉండండి. అలాగే ప్రతిరోజు 7-8 గంటల పాటు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి ప్రతికూల ఆలోచనలను మరియు ఆందోళనను పెంచుతుంది. మీకు నచ్చిన పనులలో నిమగ్నమవ్వడం. ఎంగేజ్ ఇన్ హాబీస్. మీకు ఆనందాన్నిచ్చే పనుల కోసం సమయాన్ని కేటాయించండి. అది పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, తోటపని చెయ్యడం, చిత్రలేఖనం లేదా మరేదైనా కావచ్చు. మీరు ఒక పనిలో పూర్తిగా లీనమైనప్పుడు మీ మనసుకు అనవసరమైన ఆలోచనలు చేయడానికి సమయం ఉండదు. సామాజిక సంబంధాలు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మీ భావాలను మరియు ఆలోచనలను మీకు నమ్మకమైన వారితో పంచుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఒంటరితనం ప్రతికూల ఆలోచనలను పెంచుతుంది. కాబట్టి సామాజికంగా చురుకుగా ఉండటం ముఖ్యం. వృత్తిపరమైన సహాయం కోరడం. సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. పైన పేర్కొన్న పద్ధతులు ప్రయత్నించినప్పటికీ మీరు అధిక ఆలోచనలు మరియు ప్రతికూల ఆలోచనలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే వృత్తిపరమైన సహాయం కోరడానికి వెనుకాడకండి. ఒక కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ మీకు ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన సాధనాలను మరియు వ్యూహాలను అందించగలరు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, CBT వంటి చికిత్సలు ఆలోచన సరళిని మార్చడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సహాయం కోరడం బలహీనత కాదు, అది మీ మానసిక ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధకు నిదర్శనం. అధిక ఆలోచనలు మరియు ప్రతికూల ఆలోచనలు అనేవి అధిగమించలేని సమస్యలు కావు. వాటిని నియంత్రించడానికి కావలసింది అభ్యాసం, ఓపిక మరియు స్వీయ కరుణ. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. మీ ఆలోచన సరళిని గుర్తించడం, వాటిని సవరించడం, వర్తమానంలో జీవించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోగడం మరియు అవసరమైతే సహాయం కోరడం ద్వారా మీరు మీ మనస్సుపై నియంత్రణ సాధించవచ్చు. గుర్తుంచుకోండి, ప్రశాంతమైన మనస్సు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. ఈ రోజు నుండే ఈ పద్ధతులను మీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు మానసిక ప్రశాంతత మరియు సంతోషం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసిన వారవుతారు.